యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం భీమడోలు అర్జావారిగూడెం వాస్తవ్యులు రెట్ట రామకృష్ణ పద్మగారులు, కుమారుడు ధనుష్, కుమార్తె పావని గారు సహకారం ఇస్తున్నారు. రామకృష్ణ గారికి, పద్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పావని, ధనుష్లను ప్రభువు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన రామకృష్ణ పద్మగారులను, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులు బైబిల్ గ్రంథంలోని దేవుణ్ణి, బైబిల్ గ్రంథంలో ఉన్న నీతిని గుర్తెరుగుటకు నేర్పండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు రెహబాముతో మాట్లాడుటకు దైవజనుడైన షమయాను పంపాడు. 180,000 మంది యోధులతో రెహబాము యెరోబాము మీదకు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. దేవుడు మాట ఇచ్చి ఆపాడు. ఇది నా వలన జరిగినది గనుక మీరు యుద్ధానికి వెళ్ళక వెనుతిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడు. వారు ఆ విధంగా దేవుని మాట చొప్పున చేశారు. ఇశ్రాయేలీయుల చరిత్రలో సంభవించినదంతయు దేవుని చిత్త ప్రకారం సంభవిస్తూ వచ్చింది. ఒక ఆర్డర్లీ వ్యవస్థ అక్కడ కనిపిస్తోంది. ఒక డిసిప్లిన్ కనిపిస్తోంది. మన జీవితాల్లో కూడా దేవుడు ఉద్దేశించింది జరగాలి. అబ్రహాము కుటుంబాన్ని తీసుకోండి, దేవుడు ఆదేశించినవే జరిగాయి. నోవాహు కుటుంబాన్ని తీసుకోండి, నోవాహు అట్లు చేశాను. నోవాహు దేవుడు చెప్పిన యావత్తు దాని ప్రకారం చేశాను అని రాయబడింది. యోసేపు మరియలు మనకు చూస్తున్నప్పుడు వారి జీవితాల్లో కూడా డివైన్ ఆర్డర్ కంటిన్యూ అయినట్లుగా మనం చూస్తాం. చూడండి, మన జీవితాల్లో గాడ్స్ డిసిప్లిన్, గాడ్స్ విల్ రెండు కూడా చాలా ప్రాముఖ్యంగా అబ్జర్వ్ చేయబడాలి. తర్వాత 26వ వచనం చదువుకుందాం. యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణమును కట్టించాడు, తర్వాత పెనుయలు కట్టించాడు. ఈ జనులు యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు యెరూషలేమునకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగుతుంది. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్దకు మరలా చేరిపోతారు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిది అగును అని యెరోబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవుట మీకు కష్టము, ఇశ్రాయేలు వారలారా
ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణము ఆయను. ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పాపం వ్రాయబడింది. రాజ్యకాంక్ష యెరోబామును పక్కదారి పట్టించింది. ప్రాముఖ్యమైన పాఠం ఉంది ఇక్కడ. దేవుడు ఇచ్చిన పొజిషనే మనకుంటుంది. మనం ఆశపడి సంపాదించుకోవాలని చేసే ప్రయత్నం వల్ల మన పొజిషన్ రాదు. అంతస్తు స్థితి అనేది దేవుడిచ్చేది. యెరోబామునకు దేవుడు పిలిచి మరీ ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు. అతనిలో ఈ పొజిషన్ శాశ్వతంగా ఉండాలి అనే కాంక్ష బయలుదేరింది. ఇలాగే నేను అందరి మీద రాజుగా నిత్యం ఉండిపోవాలి అనే భావనకు వచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన కట్టడలు ఉన్నాయి. అవేమిటంటే, ప్రతి సంవత్సరం 3 పండుగలకు ప్రతి పురుషుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. కాబట్టి ప్రజలందరూ యెరూషలేముకి వెళ్తారు. అప్పుడు వారి హృదయం మరలా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు మారిపోతుందేమో. సాధారణంగా దేవుని మందిరం దగ్గరికి ఏ మనిషి వెళ్ళినా, ఇప్పుడు కాదు ఆ రోజున, పాపాన్ని గురించి పశ్చాత్తాపడి బలులివ్వటం సాధారణం. అయ్యో నేనేమిటి యెరూషలేములో లేకుండా, యెరూషలేములో ఉన్న రాజు కింద లేకుండా ఒక పనివారి కింద ఉన్నానేమిటి, ఒక పనివారి కింద నేను ఉన్నానేమిటి అనే భావనకు కనుక ప్రజలు వచ్చేస్తే తాను నష్టపోతాడు అనే భావన, తన రాజ్యం నిలబడదు అనే భావన యెరోబామునకు వచ్చింది. యెరోబాము గుర్తించలేకపోయినటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు నియమించిన పొజిషన్ దేవుడు కాపాడినంత కాలమే ఉంటుంది, దేవుడు తొలగిస్తే ఏ పొజిషన్ ఉండదు అనేది అర్థం కాలేదు అతనికి. కనుక జరుగుతున్నవేవో పరిస్థితులను బట్టి జరుగుతున్నాయి, తన గొప్పదాన్ని బట్టి జరుగుతున్నాయి అనుకున్నాడు తప్ప దాని వెనక దేవుడున్నాడనేది అతను సరిగా గుర్తించలేకపోయాడు. అందుకే ఆ దేవుని ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. దాన్ని వ్యతిరేకంగా ప్రజలను తిప్పడానికి ఆలోచించాడు. అసలు ప్రజలు యెరూషలేము మందిరంకి వెళ్ళకపోతే సమస్య ఉండదు కదా అని అనుకున్నాడు. మందిరానికి వెళ్ళకపోవడం సమస్యను తీసేస్తుంది కదా, సమస్యను పెంచుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళకపోవటం సమస్యను పెంచుతుంది. దేవుని యొద్దకు వెళితే సమస్య తగ్గిపోతుంది, తీసివేయబడుతుంది. ఇది యెరోబాముకు తెలియలేదు. అందుకనే ప్రజలు యెరూషలేముకి వెళ్ళకోకుండా ప్రజలను కట్టడి చేయాలి. కట్టడి చేయొచ్చు, కానీ ఆరాధించకుండా ఇశ్రాయేలీలు ఉండలేరే. కాబట్టి 2 బంగారంతో చేయబడినటువంటి దూడలను చేయిస్తున్నాడు. బంగారపు 2 దూడలు చేయిస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. చరిత్రలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉండిపోయాడు దేవుని దగ్గర. అప్పుడు ఇశ్రాయేలీలు అహరోను దగ్గరికి వెళ్ళి, మోషే అన్నగారి దగ్గరికి, యెహోవా ఏడి, మోషే ఏమయ్యాడో తెలియటం లేదు, మాకు దేవుడు కావాలి, మాకు దేవుడిని చేయమన్నారు. అప్పుడు బంగారం తెమ్మంటే బంగారం తెచ్చారు. అగ్నిలో వేసి దాన్ని ఒక దూడగా చేశాడు. బంగారు దూడ చేశాడు అహరోను గారు. ప్రజలందరూ ఆ బంగారు దూడ ముందు నిలబడి తాగి నృత్యాలు చేస్తున్నారు. గ్రహించండి, మానవుడు దేవుణ్ణి వెతుక్కోవటానికి చేసే ప్రయత్నంలో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి సందేశాన్ని వదిలిపెట్టి
మానవ మదిలో నుంచి దేవుని కొరకు ఏర్పరచుకున్న భావాలు బయటకు వస్తాయి. ఆ భావమే విగ్రహారాధన. విగ్రహారాధన. దేవుడు నిత్యము అవైలబుల్గా ఉండగా దేవుడు ఒక రూపంలోనికి మార్చి నువ్వు మా దేవుడు అని చెప్పి ఆయన్ని అవమానం చేస్తున్నారు. అది దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు వారిని ఖండించాడు. అది ఆయన దృష్టికి చాలా కోపమైంది. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయరాదు, దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కనుక విగ్రహారాధన చేయటం ద్వారా వారు దేవునికి దూరం అవుతారే తప్ప దగ్గర కారు. దేవుని ఆజ్ఞను పాటించకుండా దేవునికి దగ్గర అవుతామని అనుకుంటే జరిగేది కాదు. పాపము చేసి నేను దేవునికి సమీపంగా రాగలను అనుకోవటం పొరపాటు. పాపం చేసిన వాడు దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు. ఏదైనా మనలో ఆదాం పాపం చేసి చెట్ల మధ్యన దాక్కున్నాడు వెళ్ళి. కనుక యెరోబాము తప్పుడు ఆలోచన చేశాడు. రాజ్యము దావీదు సంతతి అవుతుందేమో. దేవుడు దావీదు సంతతి నుంచి రాజ్యం తీసి నీకు ఇచ్చానని చెబుతుంటే ఇతని ఆలోచన ఎలా వెళ్తుంది? రాజ్యం దావీదు అయిపోతుందేమో, దావీదు సంతతిది అవుతుందేమో అనుకున్నాడు. ఒక ఐడియా, ఒక రాంగ్ ఐడియా అతని యొక్క హృదయంలో ప్రవేశించింది. ఒక చెడ్డ ఆలోచన అతని యొక్క జీవితంలో నష్టముగా ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తాను. యెరోబాము యొక్క తప్పుడు నడక ఇశ్రాయేలీయులందరినీ కూడా ప్రక్కదారి పట్టించేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, వన్ లీడర్స్ రాంగ్ స్టెప్, ఒక నాయకుని యొక్క తప్పుడు నిర్ణయంతో కూడిన మొదటి అడుగు సమాజాన్ని భ్రష్టు పట్టించింది. లీడర్స్ మస్ట్ బి కేర్ఫుల్. నాయకులు చాలా జాగ్రత్తగా ఉండి ప్రజలను నడిపించడం నేర్చుకోవాలి. చూడండి, ఎప్పుడైతే దూడలను చేయించి దానిలో ఒకటి బేతేల్లో ఉంచాడో దాన్ని పూజించడానికి ప్రజలు దానికే వెళుతున్నారు. ప్రజల్లో కూడా ఒక భయం ఉంటుంది. మనం విడిపోయి వచ్చాం కదా, ఆ ప్రాంతానికి మరలా వెళ్ళి ఆ యెరూషలేముకి వెళితే అక్కడ రాజు డామినెంట్ పొజిషన్లో ఉంటాడు, మనం ఏమైనా చేస్తాడేమో అని భయం కూడా ఉంటుంది. ఏదో ఒకటే మన రాజు అక్కడ దూడ చేయించాడు కదా, ఇక్కడికి పోదాం అనుకుంటారు. చాలా సందర్భాల్లో ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. రాజీ పడే ధోరణి. ఎప్పుడైతే రెహబాము ఈ పని చేశాడో ప్రజలు వెంబడించడం ప్రారంభించారు. అందుకే ప్రజలు గొర్రెలనే ఒక సామెత ఉంది. నాయకుడిని నాయకుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడిచేస్తారు. తరువాత మరియు యెరోబాము ఉన్నత స్థలాలు కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించిన సెకండ్ బ్లండర్. ఇది రెండవ తప్పిదం. మందిరాలు ఏర్పరిచాడు. మందిరం ఏర్పరచడానికి ఇతడు ఎవరు? ఉన్నత స్థలాలను పెట్టి ఆ ఉన్నత స్థలాలను టెంపుల్గా ఏర్పరిచేశాడు. సొలొమోను గారు ఆయన 20 సంవత్సరాల్లో తన రాజ్యాన్ని, పట్టణాలను కట్టించాడు. 7 yearsలో టెంపుల్ కంప్లీట్ చేశాడు. ఒక 40 సంవత్సరాలు అనుకుందాం. ఒక 40 సంవత్సరాలు అవుతుంది మందిరం కట్టేప్పటికి. మందిరం స్థానం దేవుడు ఎంత ఉత్కృష్టంగా ఏర్పాటు చేశాడు. సొలొమోను ప్రార్థన చేశాడు, దేవా, ఇశ్రాయేలీయులు అందరూ కూడా పాపం చేసినప్పుడు నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే చాలు, నువ్వు దర్శించయ్యా, కనికరించయ్యా అని. ఆ మందిరం స్థానం మందిరానికి వెళ్లకుండా ప్రజలు మరొక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
డీవియేషన్ అన్నమాట. ప్రజలను డీవియేట్ చేయటం. వాస్తవమైన మందిరం ఉండగా జనులను చీల్చి మరొక మందిరం ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాట్లు, దేవుని ప్రణాళికలు మనం జాగ్రత్తగా గుర్తెరగాలి. ఎప్పుడైతే ఈ విధంగా మందిరం ఏర్పాటు చేశాడో మరి లేవీయులు కావాలి. ఎందుకంటే అక్కడ యాజకత్వం చేయాలి. లేవీయులు యాజకత్వాన్ని ఒప్పుకోరు. విగ్రహారాధన దగ్గర ఎందుకు ఒప్పుకుంటారు? లేవీయులు స్టబర్న్గా ఉంటారు. యెరూషలేం దేవాలయంలోనే పనిచేస్తాం, ఇంకెక్కడ పనిచేయం, మాకు ఇష్టం ఉండదు, దేవుని శక్తి ఏంటో మాకు తెలుసు, కాబట్టి మేము మీరు చెప్పిన పని చేయం. అంతే. లేవీయులు కాని వారిని తీసుకొచ్చి, అంటే డూప్లికేట్ యాజకులను తీసుకొచ్చాడు అన్నమాట. చూడండి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఏ కార్యాన్ని ఎవరు చేయాలో వారు చేయకుండా మరొకరు చేయటం అపహాస్యానికి దారితీస్తుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని మాకు నాన్ డీటెయిల్లో ఒక స్టోరీ ఉండేది. కుక్క చేయాల్సిన పని గాడిద చేసిందట. అలాగున చేయటం వల్ల నష్టం. లేవీయులు చేయాల్సిన పనిని వేరొకరితో చేయిస్తున్నాడు. ఎవరైతే ఏమిటి? ఇది నాన్న దేవుని సేవకులు చేయాల్సిన పనులు రక్షణ పొందని వాళ్ళు చాలా మంది చేసేస్తున్నారు. నేను ఎప్పుడు చెబుతాను, సంఘ నాయకత్వంలో రక్షణ పొందని వారు ఉండకూడదు, త్రాగుబోతులు ఉండకూడదు. మరి వారు పెద్దలండి ఈ ప్రాంతంలో, వాళ్ళ కుటుంబాలు పెద్దవి, వాళ్ళు లేకపోతే గొడవలు అవుతాయంటే ఇది సంఘం కాదు, ఏదో ఒక యాంత్రికంగా నడిపించుకుంటున్నటువంటి ఒక గ్రూప్ అంతే, అంతవరకు. కనుక సంఘం విలువలకు కట్టుబడి ఉండాలి. దేవుడు చెప్పినటువంటి యాజకులను విడిచి అన్యులను వేరొక తెగల వారిని తీసుకొచ్చి యాజకత్వం చేయించడం నిర్ణయం ఘోరమైంది. ఒక అడుగు పక్కకేసి విగ్రహారాధన వెళ్ళాడు, మరొక అడుగు పక్కకేసి యాజకులను మార్చాడు. అడుగు వెంబడి అడుగు పక్కకు పడుతుంటే గమ్యం ఎక్కడొస్తుంది? మార్గం తప్పిపోతాం. అలాగ జరిగింది ఇక్కడ. మరియు యెరోబాము, చూడండి వాళ్ళ మూడో తప్పిదం. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం 8వ దినం 11వ దినం జరుపు వచ్చి బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఆ ప్రకారం బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తున్నాడు. తాను చేయించిన ఉన్నత స్థలం యాజకులను బేతేలునందు ఉంచాడు. దానిలో అన్యులను పెట్టాడు, యాజకులను బేతేల్లో కూడా పెట్టాడు. చూడండి ఇక్కడ ఎంత ఘోరమైన తప్పిదం అంటే, బలులు అర్పించేస్తున్నాడు. ప్రమాదం కదండి. ఉత్సవం ఏర్పాటు చేశాడు. అక్కడ ఏం జరుగుతుందో అంతా సేమ్ ఆర్డర్ ఇక్కడ పెట్టేస్తున్నాడు. కానీ వేరొక విధానం, ఆలోచన వేరు, తప్పుడు మార్గం. వెలుగుదూత అని ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో. అదే సాతాను వెలుగుదూత వేషం ధరిస్తాడు. వెలుగుదూత యేసు ప్రభువు వలే కనిపించే యత్నం చేస్తాడు. కానీ వాడి లక్షణాలు వేరు, వాడి ఉద్దేశాలు వేరు, వాడి క్రియలు చేస్తున్న దానిలో వ్యత్యాసం వేరేగా ఉంటుంది. అంత అక్కలనే ఉంటుంది. మందిరంలోనే ప్రజలు ఉంటారు, మందిరంలో ఉన్న యాక్టివిటీస్లో ఉంటారు, కానీ వారిలో క్రీస్తు లేడు. ఉపయోగం ఏమిటి? దేవుని యొద్దకు రాకుండా వెలుగుదూత పని చేస్తాడు. ప్రజలు దేవుని చెంతకు చేరకుండా వారి పాపములో నిలిచి ఉండేటట్టుగా ఉండటానికి భ్రమపరుస్తాడు వాడు. భ్రమపరుచుదురాత్మ. ఇక్కడ యెరోబాము ప్రజలను భ్రమపరుస్తున్నాడు. ఇది కూడా దేవుడే, ఇది కూడా ఉత్సవమే, ఇక్కడ కూడా యాజకులు ఉన్నారు, ఇక్కడ కూడా ప్రార్థన చేసుకోవచ్చు అన్నట్లుగా ప్రారంభించాడు.
బలులు ఇవ్వటం ప్రారంభించాడు. విగ్రహాలకు బలులు ఇస్తున్నాడు. అన్య జనాంగం ఏం చేస్తున్నారో మరలా అదే చేస్తున్నారు వీళ్ళు. సోదరుడా, సోదరి, అన్య జనాంగము ఏ తప్పిదం చేశారు, వారి నుంచి ప్రత్యేకించబడమని దేవుడు చెప్పిన ఆ ప్రత్యేకించబడిన పరిశుద్ధతను తీసివేసుకుని ఏకమైపోయారు. తిరిగి అన్యులు ఏం చేశారు, వీళ్ళు అదే చేశారు. ఈ కారణాలు దేవునికి కోపాన్ని తీసుకొచ్చాయి. తర్వాత అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 10వ మాసం బేతేల్లో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు, తాను తలంచిన దానిని బట్టి. దీంతో పాటుగా అక్కడ అలవాట్లతో పాటు కొన్ని కొత్త అలవాట్లు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఏమిటట, 8వ మాసాన 10వ దినమున 8వ మాసాన 15వ దినమున బేతేల్లో బలిపీఠాలకి బలులు ఇస్తున్నాడు. పస్కా మొదటి నెల 14వ దినాన పస్కా, జాతీయ ప్రాయశ్చిత్తా దినం 7వ మాసమున 10వ తారీఖున వస్తుంది. 7వ మాసమున 10వ తారీఖున జాతీయ ప్రాయశ్చిత్తా దినం వస్తుంది. నేషనల్ అటోన్మెంట్ డే అంటారు దాన్ని. ఆ పండగ లాంటి పండగ 8వ మాసము 15వ దినాన్ని ఏర్పాటు చేసేసాడు. అంటే సెపరేట్ చేసి చూపించాడు. విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన యాజకత్వం గురించి తప్పు, విగ్రహాలు ఏర్పాటు తప్పు. అంతేకాకుండా ఒక ఉత్సవం తేదీ మార్చి మరి ఏర్పాటు చేశాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి ధూపం వేయటానికి తానే బలిపీఠం ఎక్కాడు. ఇది ప్రమాదకరం అండి. బలిపీఠం మీదకు రాజు ఎక్కకూడదు, యాజకులు చేయాలి ఆ పని. బలిపీఠం పైకి ఎక్కటం ఏంటండి? బలిపీఠం పైకి ఎక్కి పని చేయటం ఎంత అసహ్యం. దేవుడు దాన్ని మెచ్చడు. ఇలాంటి తప్పిదాలు చేస్తూ వచ్చాడు. అప్పుడు దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదా దేశం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చాడు. దేవుడు ప్రవక్తలు లేపుతూ వచ్చాడు. యూదా వారిలో నుండి ప్రవక్తలను లేపుతున్న ఒక దైవజనుడు లేచి వచ్చి ధూపం వేయటానికి యెరోబాము ఆ పీఠం దగ్గర నిల్చున్నప్పుడు ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠానికి ప్రకటన చేశాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిస్తోందేమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పిస్తాడు. అతడు మనుష్య శల్యములను నీ మీద బలిపీఠం చేస్తాడు. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలికిపోవుటచే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ప్రవక్త ప్రకటన చేశాడు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు కనుక మీరు చూచినట్లయితే, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 20 వచనాల వరకు చూచినట్లయితే, అక్కడ యోషియా అనేటువంటి ఒక రాజు బలిపీఠాన్ని బద్దలు కొట్టి చిన్నాభిన్నంగా చేశాడు. 12వ వచనంలో రాస్తాడు, బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములు చేయించి ఆ ధూళిని కెద్రోను వాగులో పోయించాడు. అస్తారోతు అను సీదోనీయుల విగ్రహమును, కెమోషను అమోనీయుల విగ్రహమును, కెమోషను మోయాబీల విగ్రహమును, మిల్కోమను అమోనీయుల విగ్రహమును, రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషరాదేవి ప్రవక్తను పడగొట్టించి వాటి స్థలములలో నరశల్యములతో నింపెను. బేతేలులో ఉన్న బలిపీఠమును ఉన్నత స్థలములను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము కట్టించిన ఉన్నత బలిపీఠాలను అతడు పడగొట్టించి ఆ స్థలమును కాల్చి పొడుమొగనట్లుగా తొక్కించి అషరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తర్వాత అచ్చట పర్వతమందున సమాధులను కూర్చి సమాధులకు పంపి సమాధులలో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చెప్పి చొప్పున చాటించిన ప్రకారం
బలిపీఠం మీద దాన్ని కాల్చి దాన్ని అపవిత్రపరిచెను. శల్యములు అంటే చచ్చిపోయిన వారి ఎముకలు, మట్టిలో పాతి పెట్టిన తర్వాత బోన్స్ ఉంటాయి, వాటిని తెప్పించాడు. అదే చెబుతున్నాడు, మనుష్య శల్యముల చేత. మానవులు చనిపోయినప్పుడు శవాళ్ళు చచ్చిపోయిన తర్వాత తీసే ఎముకలు, పురులు, అట్లాంటి ఎముకలు తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి తగలబెట్టాడు. ఉన్నత స్థలాలు పడగొట్టించాడు యోషియా. ఈ మాట 300 సంవత్సరాలకు జరిగిందండి. ఈ ప్రవక్త చెప్పిన 300 సంవత్సరాలకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. దేవుని మాట తప్పిపోదండి. మనకైతే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవం ఆయుష్. ఆ తర్వాతనే దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు చెప్పింది ఏం జరగట్లేదని అనుకుంటాం. మనం ఒక రోజులో 2 రోజులు బేరీ చేసుకుంటాం. నేను కూడాను కొన్నిసార్లు కొన్ని తప్పిదాలు విల్ఫుల్గా చేసినప్పుడు, శరీరేచ్ఛలను బట్టి చేసిన కార్యక్రమాలు ఏమన్నా వచ్చినప్పుడు దేవుడేం అంటలేదులే అనిపిస్తుంది మనస్సు. కానీ అది అపోహ మాత్రమే. ప్రతి విశ్వాసి యొక్క పాపం ఖండించబడుతుంది, దండించబడుతుంది. పాపమును బట్టిన పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. 1 లీటర్ పాలల్లో 1 చెంచాడు పెరుగు వేస్తే పాలనే ఉంటాయి. వెంటనే చూస్తే టైం గడిచే కొలది కొన్ని గంటలు గడిచేటప్పటికి చిక్కబట్ట ప్రారంభించి ఒక గడ్డగా పెరుగుగా తయారైపోతుంది. కనుక 1 చిటికెడు మజ్జిగ వేసాములే ఏమవుతుందిలే, 2 చుక్కల మజ్జిగే కదా అని చెప్పి ఊరుకుంటే అది వెంటనే పాలలా కనపడినా తర్వాత పెరుగుగా కన్వర్ట్ అవుతుంది. పాపం కూడా అంతే. ఒక చిన్న పాపం హృదయంలో ఉంచేసుకుంటే అది మరణపు వాసన వచ్చేట్టుగా తయారవుతుంది. ఒక ఎలుక చచ్చిపోయిందనుకోండి, వెంటనే తీసేయాలి దాన్ని. అది వాసన రావటం లేదులే అని పెట్టుకుని కూర్చుంటే వాసన రాకేమవుతుంది? ఒక కుక్క చనిపోయింది అనుకోండి, చచ్చిపోయిన వెంటనే తీసి అవతల పారేయాలి దాన్ని, లేకపోతే ఆ ప్రాంతంలో నివసించలేరు, దుర్గంధపూరితం అవుతుంది. కనుక మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. దేవునికి వ్యతిరేకంగా వెళితే అది మన జీవితంలో తర్వాత ప్రజల తరాల్లో కూడా పాపం యొక్క ప్రభావం కనిపిస్తుంది. సోదరుడా, సోదరి, మనం అనుకోవచ్చు దేవుడు నా జీవితంలో ఉన్నాడులే, నేనేం చేసినా పర్వాలేదని అనుకోకండి. దేవుడు విశ్వాసులను ప్రశ్నిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. పాపములు ఇష్టపూర్వకంగా కొనసాగితే విల్ఫుల్ సఫరింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇష్టపూర్వకంగా నువ్వు చేసిన పాపానికి ఇష్టపడకపోయినా శ్రమ పడాల్సి వస్తుంది. చూడండి, దైవజనుడు ప్రకటించిన మాట యెరోబాము విని బలిపీఠం మీద చేయి చాపి అతను పట్టుకోమని చెప్పాడు. అతను చాపిన చెయ్యి ఎండిపోయింది. రేపటి వాక్య ధ్యానంలో ఇదే ఇన్సిడెంట్ మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమయం పూర్తయింది. ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు భీమడోలు అర్జావారిగూడెం వాస్తవ్యులు రెట్ట రామకృష్ణ గారు, పద్మ గారు, బిడ్డలు పావని, ధనుష్ సహకారం చేస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మాలో నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఆలోచన అణగద్రొక్కబడుటకు సహాయం చేయండి. నీతిని మాకు దయచేయండి. ప్రభు, మీకు వ్యతిరేకంగా లేచినది మా జీవితాలు ఉంటే పరిస్థితులు భిన్నంగా మారుతాయని నేర్చుకునే కృపనివ్వండి.
ఈ రాత్రి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృపా, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.